అనంతపురం నగరంలో 9వ డివిజన్లో భవానీ నగర్లో ఒక ప్రాంతం అంతా కానీ బోరు నీళ్ళు లేక వాడుకోవడానికి మహిళలందరూ కానీ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాలపైన ఒక 4-5 తూర్లు మున్సిపల్ కమిషనర్ గారికి 6 నెలల ముందర కలిసి సార్ భవానీ నగర్లో వాడుకోవడానికి నీళ్ళు లేవు, మంచినీళ్ళు కానీ అరకొరగా వస్తున్నాయి, మంచినీళ్ళు ఎక్కడా సాగడం లేదు, వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాడుకోవడానికి నీళ్ళ కోసము బోర్ వాటర్ కోసం కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి అయిపోయింది. అలాంటి మహిళలకి మీరు ఒక బోరు వేసి ఒక మోటార్ ఫిట్ చేసి దాన్ని సందులు పైప్ లైన్ ద్వారా బోరు నీళ్ళు ఇవ్వండి అని కమిషనర్ గారికి తెలియజేశాం. అప్పుడు వెంటనే మేము ఈ ప్రాంతం అంతా కానీ పైప్ లైన్ వేస్తామని ఎస్టిమేట్ వేశారు, దాన్ని టెండర్ పిలుస్తామని చెప్పారు. ఇంతవరకు టెండర్ పిలిచారా లేదా, లేకపోతే దాన్ని ఎస్టిమేట్ వేశారా లేదా, లేకపోతే దానిపైన పరిశీలించారా లేదా అనేది కానీ ఇంతవరకు తెలియదు. మేమేమంటున్నాం కమిషనర్ గారిని, ఆ ప్రాంతంలోకి రండి, ఆ ప్రాంతం మహిళలు చూడండి, ఆ సందుల్లో ఎక్కడైనా కానీ పైప్ లైన్ ఉంటే మాకు అవసరం లేదు, ఆ ప్రాంతంలో పైప్ లైన్ లేదు, బోర్ పైప్ లైన్ లేదు, ఎక్కడా బోర్లు లేవు, ఎక్కడా వాడుకోవడానికి నీళ్లు లేవు. మళ్ళీ అలాంటి ప్రాంతాలలో వీళ్ళు బోరు వేసి నీళ్ళు ఇచ్చే బాధ్యత ఉందా లేదా? అయితే ఒకటి, ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయో, ఎక్కడైతే ఓ కాలనీలో 3-4 బోర్లు ఉన్నాయో అక్కడ వీళ్ళు మున్సిపల్ ఆఫీసు డబ్బులన్నీ ఆడిపెట్టడానికి, ఆ ఫండ్స్ అక్కడ పెట్టడానికి సిద్ధమవుతారు. కానీ ఎక్కడైతే మహిళలు కష్టపడుతున్నారో, ఎక్కడైతే నీళ్లు లేవో, ఎక్కడైతే బోర్ వాటర్ లేదో అక్కడ స్పందించరు. ఎందుకో మున్సిపాలిటీ వాళ్ళు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకో వాళ్ళు అంత దరిద్రంగా తయారైనారు. ఎందుకు ఈ బాధ అంతా అర్థమవుతుంది అంటే, ఈరోజు పొద్దున్నే 7 గంటలకు వెళ్ళాం, 7 గంటల నుండి మొత్తం అంతా సందు తిరిగాం, వాళ్ళతో సంతకాల కార్యక్రమం చేయించాం. వాళ్ళందరూ కానీ అంటున్నారు, అన్నా మాకు బోర్ వాటర్ లేదన్నా, మేము ఎవరికి చెప్పుకోవాలన్నా, ఎవరికి చెప్పుకునే తీరుతుందన్నా, మున్సిపల్ కమిషనర్ మీరు చెప్పినారంటున్నారు, మరి ఇంతవరకు లేదు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు స్పందించాలా, ఎక్కడైతే నీళ్ళు లేవో, ఎక్కడైతే వాటర్ లేదో ఆ ప్రాంతంలోకి రావాలా. వీళ్ళు ఎవరు రారు, మహిళలందరూ ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళేమో ఓట్లు వేసుకున్నప్పుడైతే మాత్రం నాకు ఓట్లు వేయడాక నేను బ్రహ్మాండంగా మీకు సేవ చేస్తానంటారు. ఇదేనా సేవ? ఇదేనా మీ అభివృద్ధి? ఇదేనా మీ ఫలితము? అంటే మీకు ఓట్లు వేస్తే ప్రజలకు నీళ్లు లేకుండా చంపుతారా? దానికే ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో, మా సిపిఐ బృందం ఆధ్వర్యంలో డోర్ టు డోర్ తిరిగాం, అవన్నీ కానీ సేకరించాం, అవన్నీ కానీ కమిషనర్ గారికి ఇస్తాం, అవసరమైతే అవన్నీ కానీ ఎమ్మెల్యే గారికి ఇస్తాం. ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు ఇద్దరు కలిసి ఆ ప్రాంతం స్పందించండి, తిరగండి, పరిశీలించండి, ఎక్కడ కావాలో అక్కడ బోర్ వేయండి, మీరే రండి. మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము విషయాలు తెలియజేస్తాం, ప్రజల సమస్యలు ఎలుగెత్తి చాటుతాం, అవి వెంటనే తీర్చే బాధ్యత మీదే కదా. అలా రాండి, మీరు వచ్చి ఆ ప్రాంతంలో ఒక బోరు వేసి ప్రజలను ఆదుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నా. లేని పక్షంలో కమ్యూనిస్ట్ పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని హెచ్చరిస్తున్నాం.